సుమన టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన రుచుడు వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టాఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ కు. మరి ఈ రోజు మన కోసం సరికొత్త రెసిపీ పరిచయం చేసేందుకు రెడీగా ఉన్నారు నరేష్ గారు. ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేసి ఆ రెసిపీ ఏంటో నేర్చేసుకుందాం. హలో నరేష్, ఎలా ఉన్నారు? నమస్తే. ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. మరి ఈ రోజు మన యూఎస్ కోసం ఏ రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నారు? యూపీ లక్నో స్పెషల్ షాహీ తుక్డా మ్యామ్. లక్నో స్పెషల్ షాహీ తుక్డా. ఓకే, సూపర్. మంచి స్వీట్ రెసిపీ చేస్తున్నారు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చెప్పేసి. బ్రెడ్, రోజ్, ఆల్మండ్స్, సాఫ్రాన్, రోజ్ వాటర్, కోవా, ఇలాచి పౌడర్, షుగర్ అండ్ బ్రెడ్ ఫ్రై చేసుకోవడానికి నెయ్యి బ్రెడ్ ఫ్రై చేయడానికి. ఓకే, కావాల్సిన పదార్థాలు అన్ని చూసేసాం కాబట్టి మరి ప్రాసెస్ కూడా నేర్చేసుకుందాం. సో ఇది మంచి రిచ్ డిష్ అని చెప్పొచ్చా? మ్యామ్, రిచ్ డిష్ మ్యామ్. సేమ్ డబల్ కా మీఠా బ్రదర్ అనుకోవచ్చు. బ్రదర్, సిస్టర్ కూడా కాదు. సిస్టర్ బ్రదర్. ఓకే, గీలోనే ఫ్రై చేస్తున్నాం. గీలో ఫ్రై చేసాము. ఇంకోటి రిచ్ డిష్ మ్యామ్, రబడీ చేసాం మ్యామ్. దీనికి చాలా టైం పడుతుంది కదా. పడుతుంది, బట్ మన వ్యూవర్స్ కోసం ఇన్స్టెంట్ కొంచెం ఎర్లీగా కావాలని చూద్దాం. ఓకే, సూపర్. మరి ముందుగా ఆయిల్ తో పని ఉంటుందా, అదే నెయ్యితో పని ఉంటుందా, లేకుంటే ప్రిపరేషన్ ఏమైనా ఉందా? రెండు చేయాలి మ్యామ్. రెండు హ్యాండ్స్ జల్దీ కొంచెం ఫాస్ట్ ఉండాలి మన ఇద్దరం. మీరు చేయాలి. డెఫినెట్ గా నేను హెల్ప్ చేస్తాను. గ్యాస్ ఆన్ చేయడం. ముందు మనం సాఫ్రాన్ సోక్ చేస్తున్నాం. అది హాట్ వాటర్ వేసినప్పుడు కలర్ ఇచ్చేసారు మ్యామ్. లైట్ వాటర్ హీట్ చేసి సాఫ్రాన్ వేసేద్దాం. ఎందుకోసం అలా? కలర్ కోసం మ్యామ్. కలర్ కోసమా? ఓకే. లాస్ట్ లో పాలులో లైట్ గా వేసేస్తూ ఉంటారు కదా. మన ఇష్టం మ్యామ్. పాలు హీట్ చేసిన చేయొచ్చు, లేదంటే హాట్ వాటర్ హీట్ చేసి చేయొచ్చు. పాలిష్ నో ప్రాబ్లం. పాలు కలర్ డామినేట్ చేస్తాం. వాటర్ అయితే క్రిస్టల్ ఉంటుంది కాబట్టి డామినేట్ చేసే ఛాన్స్ ఉండదు. మిల్క్ వేసిన డామినేట్ చేస్తుంది కలర్ అనేది. కొంచెం వేడవ్వాలా? వేడైంది చాలు. చూసారంటే కలర్ ఇవ్వడం స్టార్ట్ అయింది. మిల్క్ వేసారంటే డామినేట్ అయిపోతుంది కలర్ అనేది. బెటర్ హాట్ వాటర్ ఇవ్వాలి. మిల్క్ కుక్ చేద్దాం. అప్పటిలోపు బ్రెడ్ కట్ చేసుకోవచ్చు. మిల్క్ కోసం ఇది సరిపోతుందా? సరిపోతుంది. రబ్రీ అన్నాం కాబట్టి పాలు దగ్గరకు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి మ్యామ్. మన వ్యూవర్స్ కోసం కొంచెం చిక్కగా ఉండే పాలు తీసుకున్నాము. ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్ మ్యామ్. ఓకే. నార్మల్ రబడీ అంటే మిల్క్ ని చాలా రెడ్యూస్ చేస్తాం మ్యామ్. ఎగ్జాంపుల్ మనం 1 లీటర్ మిల్క్ తీసుకున్నాం అనుకో, దాన్ని అప్రాక్స్ ఒక 400 ml రెడ్యూస్ చేస్తారు. అది చాలా ఛాన్స్ టైం పడుతుంది. కాబట్టి మనం కోవా వేసినాం అనుకో, ఫుల్ మిల్క్ లో కోవా వేసినాం అనుకో థిక్ అయిపోతుంది మ్యామ్. థిక్ అయిపోతుంది. ఇప్పుడు ఎంత క్వాంటిటీ తీసుకున్నావు? ఎన్ని పాలకి ఎంత కోవా వేసుకోవాలి? నేను ఒక 500 ml మిల్క్ తీసుకున్నాను మ్యామ్. కోవా ఒక 40 గ్రామ్స్ 50 గ్రామ్స్. ఓకే, 40-50 గ్రామ్స్ కోవా అయితే సరిపోతుంది. ఇది హై ఫ్లేమ్ పెట్టాను, నేను చూస్తూ ఉంటాను. మిల్క్ బాల్ చాలు మ్యామ్. మిల్క్ బాల్ అయితే చాలు. మనం అప్పుడు బ్రెడ్ కట్ చేసుకున్నాం. ఓకే. ఇది వేస్ట్. బ్రెడ్ ఎన్ని పీసెస్ తీసుకున్నారు? బ్రెడ్ నేను ఓల్ తీసుకున్నాం. నార్మల్ గా మనము బ్రెడ్ సైజ్ కూడా తీసుకోవచ్చు మ్యామ్. ఇక్కడ మాకు అవైలబిలిటీ ఇది ఉంటుంది మ్యామ్. ఇది బాగుంటుంది బ్రెడ్. డబుల్ కా మీఠా కానీ ఈ డెజర్ట్ చేయనిక ఓల్ బ్రెడ్ దొరుకుతుంది. కొంచెం హార్డ్ ఉంటుంది. కట్ చేసినట్టు హార్డ్ ఉంటుంది. ఫీల్ చేసిన కొంచెం హార్డ్ ఉంటుంది. ఈ బ్రెడ్ బాగుంటుంది. నార్మల్ మనం బ్రెడ్ కూడా వాడుకోవచ్చు. మార్కెట్లో దొరికే బ్రెడ్ కూడా వాడుకోవచ్చు. వైట్ బ్రెడ్. ఈ పార్ట్స్ ఇస్తే బెటర్ మ్యామ్. మన కలర్ అనేది ఎక్కువ వస్తుంది. అది పార్ట్స్ ఇచ్చేయాలి. ఈ కటింగ్ ఎలా ఉండాలి? క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ట్రయాంగిల్ గాని డైమండ్ గాని మన ఇష్టం, పర్సనల్ చాయిస్ మ్యామ్. చాలా మంది ట్రయాంగిల్స్ కట్ చేస్తారు మ్యామ్. ట్రయాంగిల్స్ డైమండ్స్ కూడా ప్రిఫర్ చేస్తారు కొందరు. స్క్వేర్ లాగా అయితే ప్రతి ఒక్కరు కట్ చేస్తారు, కానీ డైమండ్ షేప్ కొంచెం కష్టమేమో కదా. కానీ డెజర్ట్ మాక్సిమం ట్రయాంగిల్ కట్ చేస్తారు మ్యామ్. ఓకే, ట్రయాంగిల్ చేస్తారు. దెన్ ఆఫ్ చేసుకుంటారు. ఓకే, ఇంత సైజ్ లో ఉండాలా? ఇంత సైజ్ లో ఉండాలి మ్యామ్. చిన్న అయితే మిక్స్ అయిపోతాయి కలిపేటప్పుడు. మనం కుక్ చేయము మ్యామ్. డిష్ మనం కుక్ చేయము, అసెంబుల్ చేస్తాం. అవునవును. కటింగ్ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? ఓకే, మిల్క్ కొద్దిగా బాయిల్ కావాలి మ్యామ్. మిల్క్ అనేది మనము అడుగు పట్టనియకుండా మాడకుండా చూసుకోవాలి మ్యామ్. ఇది అడుగు పట్టింది అనుకో, మాడింది అనుకో, ఫెయిల్ అయిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. కాబట్టి ఇలాంటివి చేసేటప్పుడు కేర్ఫుల్ గా దగ్గర ఉండి చూసుకోవాలి. అవును.
టైం కేటాయించాలి, కొంచెం టైం కేటాయించాలి. కాలేజ్ ఫైనల్ ఇయర్ వస్తుంది అనగానే మనకి భయం ఎక్కువ ఉంటుందా, టెన్షన్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది మ్యామ్. ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుందా? హార్డ్ వర్క్ ఉంటుంది, యాజ్ వెల్ టెన్షన్ ఉంటుంది మ్యామ్. ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ వెళ్ళాలి, ఏం చూస్ చేసుకోవాలి, టెన్షన్ ఇంటర్వ్యూస్ అని. ఎవరైనా గైడ్ ఉంటాం, లెక్చర్స్ గైడ్ చేస్తారు మ్యామ్. మాకు డైలీ ఎక్స్ట్రా క్లాస్ కూడా తీసుకుంటారు మ్యామ్. మన ఇంట్రెస్ట్ ప్రకారం కిచెన్ అనుకో, కిచెన్ ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటారు. ఒక డైలీ ఒక 1 hour, హాఫ్ అన్ అవర్. సాటర్డేస్ అయితే 1 hour తీసుకుంటారు. ఫ్రైడేస్ వాళ్ళకు కూడా షెడ్యూల్ ఉంటుంది కాబట్టి, వాళ్ళు బీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మా కోసం కేటాయిస్తారు టైం. మిల్క్ బాయిల్ స్టార్ట్ అయిందా, కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని మనం కోవా వేసేసేద్దాం. కోవా వేసేసుకోవచ్చు ఈ టైంలో. ఇది స్వీట్ కోవానా నార్మల్? అన్స్వీట్ అండి మ్యామ్, అన్స్వీట్ అండి. మీరు స్వీట్ కూడా వాడుకోవచ్చు మ్యామ్, అప్పుడు షుగర్ తగ్గించుకోవాలి. ఓకే, ఇది అన్స్వీట్ అండి మ్యామ్. ఇది సరిపోతుందా? కొంచెం కన్సిస్టెన్సీ చెక్ చేసుకున్నాం. ఓకే నరేష్, అయిపోయిందా? అయిపోయినట్టే మ్యామ్. ఇది మీరు చూసినట్టయితే స్టార్టింగ్ మనం తీసుకున్న మిల్క్ ఇప్పటికంటే చాలా రెడ్యూస్ అయింది మ్యామ్. ప్లస్ మనం కోయా వేసాం కాబట్టి కొంచెం తొందరగా అయింది. షుగర్ వేసుకోవచ్చా? షుగర్ వేద్దాం కొద్దిగా మ్యామ్. ఇది ఇంకా కూల్ అయితే ఇంకా థిక్ అవుతుంది మ్యామ్. ఇది చాలా ఆపేయచ్చు. ఇంకా ఆల్రెడీ కన్సిస్టెన్సీ చూసినట్టే కూల్ అయ్యే కొద్ది ఇంకా దగ్గర అవుతుంది. ఇప్పుడు మనం ఆఫ్ చేసి ఇప్పుడు బ్రెడ్ ఫ్రై చేసుకుందాం మ్యామ్. అది కూడా గీలో ఫ్రై చేయాలి. గీలో ఫ్రై చేద్దాం. ఆయిల్ ఎక్కువగా, ఇప్పుడు గీ ఎక్కువగా పట్టుకుంటుందా బ్రెడ్ కి? పట్టుకుంటుంది, కొంచెం పట్టుకుంటుంది. గీ నేచర్ అంత మ్యామ్. అవును, గీ అని బటర్ గా నేచర్ అంత. అవును, హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది కంపేరింగ్ టు ఆయిల్. ఆయిల్ అనేది ఆయిల్ కి అంత ఉండదు, ఆయిల్ నేచర్. మీ దీంట్లో ఇప్పుడు మీకు ఇక్కడ నేర్పించే దాంట్లో స్వీట్స్ సెక్షన్ ఎప్పుడు ఉంటుంది? స్వీట్సా మ్యామ్? మాకు స్వీట్స్ అనేది ఇండియన్ స్వీట్స్, కాంటినెంటల్ స్వీట్స్ అనేది మాకు ప్రతి మెనూలో ఒక డెజర్ట్ అనేది కామన్ పక్కా ఉంటుంది. డెజర్ట్ అనేది యాజ్ ఇండియన్ స్వీట్స్ అనేది మాకు ప్రతి సెకండ్ ఇయర్ లో మాకు నేర్పిస్తారు. అండ్ మాకు ప్రతి దివాళీకి ఇండియన్ స్వీట్స్ చేపిస్తారు. అంటే మా కాలేజ్ దగ్గర అప్రాక్స్ ఒక 500 బాక్సెస్ పైన చేస్తుంది. స్వీట్ బాక్స్ చేసి మా కాలేజ్ స్టాఫ్ కి మేమే వేస్తాం. అరౌండ్ ఒక 400 అయితే పక్కా, 200-300 పైన వేస్తాము. ఎప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది? ఒక 1 వీక్ ముందే మ్యామ్. 1 వీక్ ముందే. ఎలాంటి స్వీట్స్ వస్తాయి అందులో? బూందీ, మైసూర్, చాలా స్వీట్స్ చేస్తాం మ్యామ్. లైక్ కాజా, మైసూర్ పాక్, గుర్తులేము మ్యామ్. ఇది మన కలాకాండ్, చాలా స్వీట్స్ చేస్తాం మ్యామ్. కాజు బర్ఫీ, అలా ఒక 6-7 ఐటమ్స్. ఎక్కువ దగ్గర డిస్ట్రిబ్యూటర్స్ కి వాళ్ళకి ఒక 10 ఐటమ్స్ ప్లస్ ఒక ప్రీమియం బాక్స్ చేసి గిఫ్ట్ ఇస్తూ ఉంటాం. దీవాలి అంటే సెలబ్రేషన్స్ కాబట్టి. ఓకే, టోటల్ గా ఒక 400 బాక్సెస్ అనేది స్టూడెంట్స్ కూడా ఇస్తూ ఉంటారా, లేకుంటే బయట కావాలి? స్టూడెంట్స్ మేము టేస్ట్ చేస్తూనే ఉంటాం. బట్ స్టూడెంట్స్ కి ఇవ్వాలంటే మా కాలేజ్ స్ట్రెంత్, కాలేజ్ స్ట్రెంత్ మా స్టూడెంట్స్, ఓన్లీ స్టూడెంట్స్ అరౌండ్ 700 ఉంటాం మ్యామ్. ఓన్లీ స్టూడెంట్స్. ఇంకా ప్లేస్ ఉంటాం మ్యామ్, క్రాఫ్ట్ ఇంక్లూడ్ చేయడానికి. క్రాఫ్ట్ మొత్తంగా చూసుకున్న 1000 పైనే ఉంటారు. అరౌండ్ ఒక 800 అయితే పక్కా ఉంటారు మ్యామ్. 800 కాబట్టి హ్యూజ్ అంటే చాలా పని చేయలేము కాబట్టి ప్రైస్ కూడా చాలా. అవును, గీ గానీ స్వీట్స్ కి ఇంకెక్కువ అవుతుంది చెప్పాలి అంటే. గీ కావాలి, నట్స్ కూడా, నట్స్ చాలా కావాలి మెయిన్ కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి స్టూడెంట్స్ కి. దానికి పని కూడా హార్డ్ వర్క్ చాలా పెట్టాలి కదా. 1 వీక్ బ్యాచెస్ లా చేసుకుని మేమే స్టూడెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం. 1 వీక్ మొత్తం అదే చేస్తాం. ఓకే, గీ బాగా హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. వేద్దామా? హీట్ అయిపోయిందంటే ఫ్రై చేద్దాము. గోల్డెన్ బ్రౌన్ ఫ్రై చేయాలి మ్యామ్. ఇది హై ఫ్లేమ్ మీద వేసుకోవాలి. బ్రెడ్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కావాలి మ్యామ్. ఓకే, సో కాంపిటీషన్స్ కూడా ఇలా జరిగేటప్పుడు రీసెంట్ గానే ఒకటి కాంపిటీషన్ జరిగింది కదా, ఎన్ని స్టేట్స్ జాయిన్ అయ్యాయి మీ కాలేజ్ లో? మా కాలేజ్ ఈ ఇయర్ కొద్ది తగ్గింది మ్యామ్. వాళ్ళకి ఉండే బిజీ షెడ్యూల్ వల్ల కొంచెం తగ్గిన ఉండే. ఇయర్ 13 స్టేట్స్ వచ్చాయి. అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క టీమ్ అనేది డివైడ్ చేస్తారా? అంటే ఒక్కొక్క కాలేజ్ ఆ కాలేజ్ ని రిప్రజెంట్ చేస్తారు మ్యామ్. ఆ కాలేజ్ నుంచి ఒక అరౌండ్ ఒక 4 people వస్తారు మ్యామ్. స్టూడెంట్స్ 4 people, 5 people స్టూడెంట్స్ అండ్ లెక్చరర్స్ ఒక 2 వస్తారు మ్యామ్. అరౌండ్ 1 కాలేజ్ నుంచి ఒక 6-7 మెంబర్స్ వస్తారు మ్యామ్. వాళ్ళకి అకామిడేషన్, ఫుడ్ అని చూసుకోవాలి మ్యామ్. చూసారంటే గోల్డెన్ బ్రౌన్ అవుతుంది మ్యామ్. ఓకే, ఇంకా అవ్వాలా? కొద్ది ఫ్రై చేద్దాం. ఇది ఇంకో స్టెప్ ఉంది మ్యామ్. ఇది ఇంకొక స్టెప్ షుగర్ సిరప్, లైట్ షుగర్ సిరప్ వేసి సోక్ కావాలి. బ్రెడ్ అనేది హార్డ్ ఉంటుంది, డైరెక్ట్ వేసి లైట్ షుగర్ సిరప్ వేసి బౌల్
తీసేయచ్చా? తీసేస్తున్నాం. గోల్డెన్ బ్రౌన్ మంచిగా చూసారంటే గోల్డెన్ బ్రౌన్. ఎక్సెస్ గీ మొత్తం వెళ్ళిపోవాలి. ఫ్రై చేయాలి. మిగతా కూడా వేసేసుకుందాం. తొందరగా ఫ్రై అవుతుంది, గీ ఉంది కాబట్టి తొందరగా ఫ్రై అయిపోద్ది. చూసారంటే గోల్డెన్ బ్రౌన్ మంచిగా క్రిస్పీ వచ్చేసింది. అవును. హై ఫ్లేమ్ వేసుకోవాలి మేము. ఇది గోల్డెన్ బ్రౌన్ అంటే హై ఫ్లేమ్. సిరప్ కూడా తొందరగానే అవుతుంది. తొందరగా అయిపోతుంది. జస్ట్ లైట్ షుగర్, బ్రెడ్ అనేది సోక్ గానే కదా మేము. జస్ట్ ఓకే. బ్రెడ్ అనేది హార్డ్ అయితే సరిపోతుంది. దానికి పాకం లాగా ఏం జస్ట్ ఒక లిక్విడ్ లా ఉండి బ్రెడ్ పైన పోసినప్పుడు బ్రెడ్ అనేది అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్ అవుతుంది. బ్రెడ్ అనేది హార్డ్ ఉంటే మనం తినలేము. ప్యాలెట్ కి ఏమో ఉంటుంది, హార్డ్ ఉంటుంది ప్యాలెట్. డాన్స్ కాంపిటీషన్స్ ఉంటాయా? ఓన్లీ కుకింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుందా ఈ కాలేజ్ లో? డాన్స్ కాంపిటీషన్ అంటే ఉంటుంది మ్యామ్. అది కూడా ఆహా నుంచి వస్తుంటారు మ్యామ్. సింగింగ్, సింగింగ్, డాన్స్, కల్చరల్, మా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి మ్యామ్. ఒక కమిటీ ఉంటుంది మ్యామ్ మాకు కల్చరల్. మెరాకీ అని ఒక టీమే ఉంటుంది. మెరాకీ ఫ్లూట్ అని ఓన్లీ కల్చరల్ గురించి ఉంటుంది మ్యామ్. అంటే అన్ని బ్రెడ్స్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయినాయి మ్యామ్. మనం ఇంకా షుగర్ సిరప్ చేసేద్దాం. ఓకే. గీ పక్కన పెట్టేద్దామా? దీనిపైన పెట్టేసి షుగర్ సిరప్ కోసం కొంచెం షుగర్ వేసుకున్నాము, కొంచెం వాటర్ కూడా వేసుకున్నాం. లైట్ హీట్ అయింది అనుకో, బ్రెడ్ మీద వేసినప్పుడు ఏమంటే అబ్జర్వ్ చేసుకుని బ్రెడ్ అని సాఫ్ట్ అయిపోతుంది. ఓకే. మనం ఆల్రెడీ రబడీ చాలా వేసాం కాబట్టి అవసరం లేదు మ్యామ్, ఎక్కువ షుగర్ వేసిన అవసరం లేదు. ఓకే. మనం ఇందులో లైట్ సీజన్ తీసుకుందాం మ్యామ్. మనం కార్డమమ్ పౌడర్ అండ్ రోజ్ వాటర్ మ్యామ్. రోజ్ వాటర్ కూడా వేయాలా? రోజ్ వాటర్ మంచి ఫ్లేవర్ వస్తుంది రోజ్ వాటర్ అనేది. మనం బిర్యానీలో వాడతాం రోజ్ వాటర్. అలానే ముందుగా మనం వేడి నీళ్ళలో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలి. రబడీలో వేసుకోవచ్చు, ఇందులో వేసుకోవచ్చు మ్యామ్. షుగర్ అంతా మెల్ట్ అయిపోతే మెల్ట్ అయిపోయి బ్రెడ్స్ అరేంజ్ చేసుకొని ఇలాంటి నార్మల్ ఇలాంటి డిప్ చేసి రబడీ టాప్ చేసుకుంటే అయిపోతుంది డిష్. ప్లేట్ రెడీగా ఉందా? రెడీ ఉంది మ్యామ్. మీరు స్టిర్ చేస్తున్నాను మ్యామ్. ఓకే. అప్పటిలోపు నేను నట్స్ కట్ చేసుకుంటాను మ్యామ్, కావాల్సిన నట్స్. సో ఇదంతా మెల్ట్ అయిపోయే చక్కగా కలుపుకుంటే సరిపోతుంది. ఈలోగా బాదంని కొంచెం చాప్ చేసుకుంటే, అదే కాకుండా ఇంకా వేసుకోవచ్చు మేము మల్టిపుల్ పిస్తాలు కూడా వేసేస్తాం. క్యాష్యూ అంత బాగుండదు, బట్ కొంతమంది ప్రిఫర్ పర్సనల్ చాయిస్ మేము. క్యాష్యూ కొందరు రెజిన్స్ ప్రిఫర్ చేస్తారు. లైట్ సాఫ్రాన్ వాటర్ వేసుకుందాం మ్యామ్. బ్రెడ్ డిప్ చేసినప్పుడు బ్రెడ్కి మంచి కలర్ ఇస్తుంది మ్యామ్. అదే కొంచెం రబడీలో కూడా ఇద్దాం మ్యామ్. ఓకే. మిక్స్ చేసేయండి. అయిపోయింది సిరప్. మనం ప్లేట్లో అరేంజ్ చేసుకుందాం మ్యామ్. ఓకే. ఆపేసేయండి మ్యామ్. నార్మల్ డిప్ అనేది వేసుకోవచ్చు. కొందరు బ్రెడ్ పైన పోర్ చేసి కొంచెం బ్రష్ చేస్తారు మ్యామ్. బ్రష్ చేస్తే మంచి అబ్జర్వ్ అవుతుంది షుగర్ సిరప్ అనేది. ఇంకో పీస్ ఇవ్వండి మ్యామ్. ఇంకో పీస్ పెట్టేసి ఇది హీట్లో ఉన్నాయి కదా మ్యామ్, షుగర్ సిరప్ మంచి అబ్జర్వ్ అవుతుంది. సో ఇప్పుడైతే మనకి అన్ని రెడీ చేసుకున్నాము. రోజ్ గార్నిష్ కోసం. ఓకే. ఇక్కడ రోజ్ యూజ్ చేస్తారా? రోజ్ వాటర్, నట్స్ ఏదైనా వాడొచ్చు మ్యామ్. కొన్ని రబడీలో మిక్స్ చేయండి మ్యామ్. రబడీలో మిక్స్ చేసుకొని ఓకే చాలు మ్యామ్. చూసాను రబడీ కూల్ అయ్యే కొద్దీ థిక్ అయిపోయింది మ్యామ్ రబడీ. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేద్దామా? వేసేద్దాం. అయిపోయింది ఫైనల్ టచ్ మన డిష్.
చాలా డిప్ అయ్యేలాగా ఉంటుందా ఇది? డిప్ అయిన ఉంటుంది మ్యామ్. కొద్దిగా వేసుకున్నాం, కొద్దిగా అన్ని బ్రెడ్స్కి సరిపోడు. ఓకే, కొన్ని నట్స్ వేసుకున్నాం, ఆల్మండ్స్, బాదం వేసేసాము. ఇప్పుడు పిస్తా వేస్తున్నాం. ఇంకా ఆప్షనల్ మ్యామ్, మన ఇష్టం. నట్స్, డ్రై ఫ్రూట్స్ అని ఏమైనా వేసుకోవచ్చు. కిస్మిస్ బాగుంటాయా? ప్రిఫర్ చేయాలి మ్యామ్. ఎక్కువ అయితే ఆల్మండ్స్ అండ్ పిస్తా ప్రిఫర్ చేస్తారు మ్యామ్. ఓకే, అండ్ కొన్ని రోజ్ పెటల్స్ మ్యామ్. డన్ మ్యామ్. ఓకే, కొద్దిగా సాఫ్రాన్ వేద్దాం మ్యామ్. కొద్దిగా సాఫ్రాన్ వాటర్ వేద్దాం, కలర్ఫుల్ గా ఉండేది. కలర్ఫుల్గా ఉంటుంది మ్యామ్. ఇది రిచ్ డిష్ అనేది, రబడి, సాఫ్రాన్. అవును, టైం టేకెన్ కూడా అంతే టైం పట్టింది చాలా. బట్ మన వ్యూయర్స్ కోసం నేను చాలా సింప్లిఫై చేశాను డిష్ అనేది. ఓకే మ్యామ్, అయిపోయింది మ్యామ్ డిష్. షాహీ తుకుడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి మ్యామ్. తప్పకుండా. సో చూసారు కదా, షాహీ తుకుడా రెడీ అయిపోయింది. రిచ్ ఇంగ్రీడియంట్స్ తో రెడీ అయిన షాహీ తుకుడా టేస్ట్ చేసేసి ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. సో రబడీతో పాటు చక్కగా బ్రెడ్, అలాగే మనం షుగర్ సిరప్లో డిప్ చేసిన బ్రెడ్తో పాటు టేస్ట్ చేయబోతున్నా. వావ్, బయటికి ఆ మధురం చాలా చాలా బాగా తెలుస్తుంది. సూపర్ రిచ్ ఇంగ్రీడియంట్స్తో చేసాం కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మెయిన్గా రబ్రీ అయితే ఎంత స్వీట్ ఉండాలో అంతే స్వీట్ ఉంది. పాలని దగ్గర చేసి దాంట్లో కోవా కూడా యాడ్ చేసాం కాబట్టి అదిరిపోయింది. ఓవరాల్గా టేస్ట్ అయితే అదర్స్. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. వావ్ నరేష్, చాలా 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 టేస్టీగా ఉంది. తింటూ ఉంటే మధురంగా, బైట్తో హ్యాపీగా రబ్రీ కానివ్వండి, కానీ నువ్వు వేసుకునే సాఫ్రాన్ కానివ్వు, ప్రతి ఒక్కటి కూడాను హై ప్రోటీన్ ఉన్న మంచి ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కాబట్టి రిచ్నెస్ వచ్చింది. టేస్ట్ కూడా అంతే రిచ్గా ఉంది. సో మా కోసం, మా వ్యూవర్స్ కోసం ఇంత మంచి టేస్టీ హెల్దీ రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్.